తెలుగు సినిమాల అభిమాన ప్రేక్షకులకు, నా వీడియోలను ఆదరిస్తున్న ప్రేక్షక మిత్రులకు అంజిరెడ్డి మారెడ్డి నమస్కారం. వెండితెర నారదులు శీర్షికన వెలువడుతున్న ఈ వీడియోలో అలనాటి హాస్యనటుడు మరియు పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి హాస్యనటుడు, ఇంటి పేరుతో ప్రసిద్ధుడైన రేలంగి వెంకటరామయ్య నారదుడిగా నటించిన చెంచు లక్ష్మి సినిమాకు సంబంధించిన విశేషాలు చెప్పుకుందాం. ఈ సినిమా దర్శక నిర్మాత బిఏ సుబ్బారావు తన సొంత బ్యానర్పై బిఏఎస్ ప్రొడక్షన్స్ పేర నిర్మించారు. ఈ సినిమా 1958లో విడుదలయ్యింది. మొదటి అర్ధభాగంలో ప్రహ్లాదుని కథను, రెండవ అర్ధభాగంలో చెంచులక్ష్మి కథను చూపారు. కథా సంభాషణలు సదాశివ బ్రహ్మం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు అందించగా పాటలు ఆరుద్ర, కొసరాజు, సముద్రాల, సదాశివ బ్రహ్మం సమకూర్చారు. ప్రధాన పాత్రల్లో విష్ణుమూర్తి, నరహరిగా నాగేశ్వరరావు, లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అంజలీదేవి, హిరణ్యకశిపుడుగా ఎస్వి రంగారావు, శివునిగా నాగభూషణం, చెంచురాణిగా సంధ్య, ప్రహ్లాదునిగా మాస్టర్ బాబ్జీ నటించారు. ఇక కథ విషయానికి వస్తే, భూమిని చాపగా చుట్టి భూదేవిని ఇక్కట్ల పాలు చేస్తున్న హిరణ్యాక్షుని సంహరించి భూదేవికి విముక్తి కలిగించడానికి వరాహమూర్తిగాను, బ్రహ్మవరాలతో గర్వితుడై ముల్లోకాలను అతలాకుతలం చేస్తూ హరిభక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుని బాధలు పెడుతూ శ్రీహరిని తనకు చూపించమని అడిగిన హిరణ్యకశిపుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహుని రూపంలో స్తంభం నుండి అవతరించి సమస్త లోకాలను ఆ దుష్టరాక్షసుల బారి నుండి కాపాడుతాడు. ఈ సందర్భంలో వైకుంఠంలోని లక్ష్మీదేవి భూలోకంలో చెంచురాజుకు కూతురుగా పుట్టి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. హిరణ్యకశిపుని సంహరించిన నారసింహుడు తన ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకోలేక ముల్లోకాలు తిరుగుతూ గందరగోళం చేస్తుంటాడు. ఈ విషయం తెలిసిన నారదుడు నరసింహుని చెంచులక్ష్మి దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆమెను చూసిన నరసింహుడు శాంతించి ఆమె తన భార్య లక్ష్మీదేవిగా గుర్తించి తాను కూడా చెంచుయుకునిగా మారి ఆమెను మెప్పించి వివాహం చేసుకొని తమ నిజరూపాలతో వైకుంఠం చేరుకుంటారు. ఇది సంక్షిప్తంగా చెంచులక్ష్మి సినిమా కథ. ఇక ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు చెప్పుకుందాం. లక్ష్మీదేవి పాత్ర కోసం ముందుగా భానుమతిని ఎంపిక చేసి కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. తరువాత ఏ కారణం చేతనో ఆ పాత్రకు అంజలీదేవిని తీసుకున్నారు. అంత క్రితం 1955లో విజయ వారు తీసిన మిస్సమ్మ సినిమాకు కూడా ముందుగా భానుమతిని తీసుకొని తర్వాత ఆ పాత్రను సావిత్రితో చేయించడం జరిగింది. ఇక పాటల విషయానికి వస్తే, ఈ సినిమాలో చాలా పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. వాటిలో కొన్ని ఆనందమాయే అలి నీలవేణి, ఆనందమాయే అలి నీలవేణి, అరుదించినావా అందాల దేవి, ఆనందమాయే అలి నీలవేణి. మరో పాట, చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా ఓ నరహరి చిగురు కోయగలవా. మరో పాట, చిలక గోరింక కులికే పక పక
నేనే చిలకైతే నీవే గోరింక రావా నా వంక చిలక గోరింక కులికే పక పక నీవే చిలకైతే నేనే గోరింక రావా నా వంక అనే పాటలు ఘంటసాల జిక్కి పాడగా విష్ణువు లక్ష్మీదేవి పాత్రధారులు నాగేశ్వరరావు అంజలీదేవుల మీద చిత్రీకరించారు. పి సుశీల పాడిన పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా బాలుని నను దయపాలించుటకై కనిపించేవ మహానుభావా బాలుని నను దయపాలించుటకై కనిపించేవ మహానుభావా పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా అన్న గీతాన్ని ప్రహ్లాద పాత్రధారి మాస్టర్ బాబ్జీ మీద చిత్రీకరించారు. ఈ బాలనటుడు జమినీ గణేశన్ కొడుకు. దక్షిణాది నుండి బాలీవుడ్కి వెళ్ళి హీరోయిన్గా వెలిగిన ఒకప్పటి అందాల నటి రేఖ తమ్ముడు. ఇవండి చెంచులక్ష్మి సినిమా గురించిన విశేషాలు. మరో వీడియోలో రేలంగి వెంకటరామయ్య నారదుడిగా నటించిన భీష్మ చిత్రం గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.